వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందారు. మరో 6కి తీవ్ర గాయాలయ్యాయి. ఇనుప స్తంభాల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ సందర్భంగా 2 ఆటోలపై లారీ పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 4 మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో 3 మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి మామూలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తున్నటువంటి ఆ భారీ మెటీరియల్ తో వెళ్తున్న ఐరన్ లారీ ఒక్కసారిగా దాన్ని కట్టినటువంటి కట్టలు తెగిపోవడంతో పక్కనటువంటి ప్రయాణిస్తున్న ఆటో మీద పడిపోవడంతో ఆటోలో వారు వెంటనే అక్కడికక్కడే 4 మృతి చెందడం జరిగింది. మొత్తానికి ఇలా 7 ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. నలుగురు మహిళలు, 3 మగవారు తెలుస్తుంది. పూర్తిగా ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడికి పోతున్న కొంత సమాచారం తెలియాల్సి ఉంది. అక్కడికక్కడే 4 అయితే మృతి చెందినట్టు స్థానిక పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి. అది ఓవర్లోడ్ తోటి పోవడంతో ఆ కట్టెలు కూడా జాగ్రత్తగా కట్టకపోవడంతో డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, ఆ లోడ్ తరలిస్తున్నట్టు మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కావడంతో నిండు ప్రాణాలు బలి ఉన్నట్టు అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారిగా ఏదో అపాయం తెలియనటువంటి చిన్న పిల్లలు కూడా కొంతమంది తెలుసు. ఇదంతా కూడా ఒకటే కుటుంబం చెందినట్టు తెలుస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు, ఇలాంటి సంఘటన కారణంగా పూర్తిగా వివరాలు తెలియాల్సింది. బ్రాహ్మణి ప్రస్తుతం అయితే పోలీసులు సంఘటన స్థలం దగ్గర ఉన్నారు. కేసు నమోదు చేస్తూ మరింత సమాచారం కోసం అయితే ప్రయత్నం చేసిన తెలుస్తుంది. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.